మరియు గ్లూకోజ్. మనం ఇంతకుముందు అధ్యాయాల్లో చెప్పుకున్నాం. శ్వాసక్రియ అనగా ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ మండించబడటం ద్వారా కార్బన్ డయాక్సైడ్ మరియు శక్తి ఏటీపీల రూపంలో విడుదలవుతుందని. అందుకే మొలకెత్తిన గింజలు తినడం ద్వారా శక్తి వస్తుందని చెప్పుకుంటారు. ఎందువలన మొలకెత్తిన గింజలను తినడం ద్వారా శక్తి వస్తుందంటే చూడండి, మొలకెత్తిన గింజల్లో జరిగే ప్రక్రియ ఏ ప్రక్రియ జరుగుతుంది? శ్వాసక్రియ వస్తుంది. శ్వాసక్రియ ద్వారా ఎవరు విడుదలవుతారు? శక్తి విడుదలవుతుంది. శక్తి ద్వారా ఏం జరుగుతుంది? కణ విభజన జరుగుతుంది. శక్తి ద్వారా ఏమవుతుంది? కణ విభజన. అంటే విత్తనం మొలకెత్తడానికి అవసరమైనటువంటి కారకాల్లో ఏం జరుగుతుంది? ఆక్సిజన్ అవసరమవుతుంది. గ్లూకోజ్ ఆల్రెడీ విత్తనంలో ఉంటుంది. ఏదో ఒక రూపంలో, కార్బోహైడ్రేట్ రూపంలో కానీ, గ్లూకోజ్ రూపంలో కానీ, లేదా ఫ్రక్టోజ్ రూపంలో కానీ, స్టార్చ్ రూపంలో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బంగాళదుంప వంటి వాటిలో స్టార్చ్ రూపంలోను, చెరకు వంటి వాటిలో సుక్రోజ్ రూపంలోను, లేకపోతే శనగ మరియు మిగిలిన విత్తనాల్లో ఆహార పదార్థాలు గ్లూకోజ్ రూపంలో నిల్వ చేయబడతాయి. అంటే విత్తనం మొలకెత్తడానికి అవసరమైనటువంటి రెండవ ప్రధానమైన కారకం, మొట్టమొదటిదేమో గాలిలోని తేమ, రెండవ కారకం గాలిలోని ఆక్సిజన్. విత్తనం మొలకెత్తడానికి అవసరమైనటువంటి రెండవ ప్రధాన కారకం ఆక్సిజన్. విత్తనం మొలకెత్తడానికి అవసరమైనటువంటి మూడవ ప్రధాన కారకం తేమ, ఆక్సిజన్. మూడవది విత్తనం మొలకెత్తడానికి అవసరమైనటువంటి మూడవ ప్రధానమైన కారకం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువగా శ్వాసక్రియ జరుగుతుందని మీరు విత్తనం మొలకెత్తుతుందని అనుకోవద్దు. ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కూడా శ్వాసక్రియ ప్రారంభమవుతుంది. అంటే శ్వాసక్రియ ప్రారంభమవుతుందంటే ఎవరు ప్రారంభమవుతున్నట్టు? మొలకెత్తడం. విత్తనం మొలకెత్తడానికి అవసరమైనటువంటి కనీస ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే కిరణజన్య సంయోగక్రియ జరగడానికి అవసరమైనటువంటి కనీస ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెంటీగ్రేడ్. అంటే విత్తనం మొలకెత్తడానికి అవసరమైనటువంటి కనీస ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెంటీగ్రేడ్. విత్తనం మొలకెత్తడానికి అవసరమైన కనీస ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెంటీగ్రేడ్. కిరణజన్య సంయోగక్రియ జరగడానికి అవసరమైనటువంటి కనీస ఉష్ణోగ్రత 5 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇలా విత్తనం మొలకెత్తడానికి అవసరమైనటువంటి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి ప్రారంభమైనటువంటి మొలకెత్తే అనే ప్రక్రియ. దీనికి ఏ ఉష్ణోగ్రత వద్ద విత్తనం బాగా విభజనను చూపుతుంది లేదా మొలకెత్తుతుందంటే 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు. ఇన్ బిట్వీన్ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 35 డిగ్రీ సెంటీగ్రేడ్. 35 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటితే విత్తనం మొలకెత్తే ప్రక్రియ తగ్గిపోతుంది. లేకపోతే 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువైతే విత్తనం మొలకెత్తే విధానం తగ్గిపోతుంది. అంటే విత్తనం మొలకెత్తడానికి అవసరమైనటువంటి యుక్తతమ ఉష్ణోగ్రత 25 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 35 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఇంతకుముందు మనం ఒక మోడల్ క్వశ్చన్ ఒకటి చూసాం, నాట్ మోడల్ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్. ఈ క్రింది కారకాలలో విత్తనం మొలకెత్తడానికి అవసరం లేని కారకం అని చెప్పుకున్నాం కదా. ఆప్షన్ ఏ ఆక్సిజన్ అవసరం కదా. ఆప్షన్ బి ఉష్ణోగ్రత అవసరమే కదా. నెక్స్ట్ ఆప్షన్ సి తేమ కూడా అవసరమే కదా. ఆప్షన్ డి కాంతి. విత్తనం మొలకెత్తడానికి అవసరం లేని కారకం కాంతి సమక్షంలో అది సూర్యకాంతి కావచ్చు, లేకపోతే ఏ కాంతి అయినా సరే, విత్తనం మొలకెత్తడానికి అవసరం లేని కారకం. సీమ్స్ టు బి వెరీ సింపుల్ క్వశ్చన్, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, కానీ చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఫలం యొక్క రకాలు మరియు దానికి సంబంధించినటువంటి ఉదాహరణ. 1 or 2 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి వస్తాయి. మీరు జాగ్రత్తగా దీన్ని ఎగ్జాంపుల్లో గమనిస్తే వెరీ వెరీ సింపుల్. బెర్రీ ఫలంలో ఉన్నటువంటి బెర్రీ ఫలానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ అరటి, బొప్పాయి, టొమాటో మరియు మిరప. దీనిలో ఉన్నటువంటి విత్తనాలు చాలా చిన్న విత్తనాలు కనిపిస్తాయి. అరటి, బొప్పాయి, టొమాటో మరియు మిరపలో ఉన్నటువంటి విత్తనాలు చిన్న విత్తనాలు కనిపిస్తాయి. పూమ్ ఉదాహరణ మీరు గమనించి చూస్తే యాపిల్. ఇంతకుముందు చెప్పుకున్నాం పుష్పాసనం ఏ ఫలాలుగా రూపాంతరం చెందుతుందంటే పోమ్ అని ఇచ్చినా మీకు రైట్ ఆన్సర్ చెప్పుకోవాల్సి వచ్చింది, లేకపోతే యాపిల్ అయినా కూడా రైట్ ఆన్సర్.
ఓకే, పుష్పాసనం ఏ ఫలాలలో రూపాంతరం చెందింది? పుష్పాసనం ఫలాలుగా రూపాంతరం చెందిన ఫలాలు పోమ్ జాతి ఫలాలు లేదా యాపిల్ ఫలాలు. పోమ్ లేదా యాపిల్ జాతి ఫలాలు. నెక్స్ట్ పెపోలో సాధారణంగా పెపోలో ఉన్నటువంటిది దీనికి సంబంధించి చూస్తే పెపో హెస్పెరిడియం ఆల్మోస్ట్ దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. పెపోలో ఇలా మీరు ఫలం యొక్క అడ్డుకోతను తీసినప్పుడు అనేక సంఖ్యలో ఉన్నటువంటి లంబికలు కనిపిస్తాయి. ఫలంలో మీరు దోస ఫలాన్ని కానీ లేకపోతే దోస వంటి మిగిలిన ఫలాలను చూస్తే ఈ భాగంలో మీకు విత్తనాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ హెస్పెరిడియంలో ఏమవుతుంది, విత్తనాలు ప్రారంభ భాగంలో ఉంటాయి, కానీ ఇక్కడ ద్రవరూప పదార్థం నిక్షిప్తం చేయబడుతుంది. అంటే పెపో మరియు హెస్పెరిడియం దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. హెస్పెరిడియం ఏమో నిమ్మ జాతి ఫలాలు, అంటే నిమ్మ, ఆరెంజ్ వంటి సిట్రస్ జాతి ఫలాలు హెస్పెరిడియానికి ప్రధానమైనటువంటి ఉదాహరణలు. పెపోలో ఉన్నటువంటి ఉదాహరణలు దోస, సొర మరియు గుమ్మడి. డ్రూప్ ఫలానికి వస్తే మామిడి చెట్టు, బాదం చెట్టు మరియు కొబ్బరి చెట్లు. సో వీటిలో ఉన్నటువంటి కొబ్బరిలో మీరు విత్తనం లేదు అని అనుకోవద్దు. కొబ్బరిలో ఉన్నటువంటి ద్రవరూప పదార్థాన్ని పెన్ లేదా ప్రైమరీ ఎండోస్పర్మిక్ న్యూక్లియస్ అని అంటారు. ప్రైమరీ ఎండోస్పర్మిక్ న్యూక్లియస్ లేదా కేంద్రకం అని అంటారు. ప్రైమరీ ఎండోస్పర్మిక్ న్యూక్లియస్ లేదా కేంద్రకం అని అంటారు. లొమెంటంలో చింతలు మీరు గమనించుస్తే లొమెంటం వేరు, బఠానీ గింజ మొక్కకు సంబంధించినటువంటి ఫలాల యొక్క రూపాంతరం లెగ్యూమ్ వేరు. చూడండి, లొమెంటంలో ఎలా ఉంటుంది, లోపల ఉన్నటువంటి విత్తనం లోపల చాలా బలమైన విత్తనం లోపల మధ్య భాగంలో ఉంటుంది. కానీ చిక్కుడు మరియు బఠానీలు ఉదాహరణగా కలిగినటువంటి లెగ్యూమ్ ఫలాల్లో చిక్కుడు మరియు బఠానీలు ఉదాహరణ కలిపి ఈ ప్రాంతంలో మనకి ఖాళీ ప్రదేశం ఉంటుంది. కానీ చింతలో ఏముంటుంది, ఈ మధ్య భాగంలో ఎడిబుల్ లేదా భుజింపదగినటువంటి ఫలం యొక్క భాగం కనిపిస్తుంది. ఎడిబుల్ లేదా భుజింపదగినటువంటి ఫలం యొక్క భాగం కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్యారియాప్సిస్ అంటే ఇన్ఫ్లోరెసెన్స్ రూపాంతరము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొబ్బరి చెట్టు చూసారనుకోండి, కొబ్బరి యొక్క ఫలాలు అంటే అనేక ఫలాలు దగ్గరగా ఏర్పడటం ద్వారా కనిపించినటువంటి పుష్పాలను, ఇన్ఫ్లోరెసెన్స్ అని అంటారు. ఈ ఇన్ఫ్లోరెసెన్స్కు ప్రధానమైనటువంటి ఉదాహరణ గోధుమ మరియు వరి.